ఓకే, ఆ కౌంటర్ కల్చర్స్ ఏవైతే ఉన్నారో ప్రతి కల్చర్లోనూ ఆ ఎక్సోడస్ గురించి రాయబడింది, కాదనలేనటువంటి సత్యం ఇది. మీరు వెళ్ళడం గురించి చాలాసార్లు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే అవి ఓకే, 2 ఉప్పు స్తంభాలు ఉన్నాయంటే 2 ఏం కన్ఫర్మ్ చేస్తున్నాయంటే ఇవి ఒరిజినల్ ఉప్పు స్తంభాలు అనేది నిజం కాకపోయినా సరే ఉప్పు స్తంభంగా మారిందన్నది నిజం అని చెప్తున్నాయి 2. సో ఇప్పుడు అట్లాగే 2-3 యేసు సమాధులు దొరికాయి, దాని గురించి ఏమంటారు? అయితే యేసు సమాధి నిజమే అని నిర్ధారిస్తున్నాయి. అంటే 3 ఎట్లుంటాయి? ఇక్కడ 3 నిజం అని చెప్పట్లేక నేను, కానీ యేసు సమాధానం ఒకటి జరిగింది కదా, అది నిజం అని చెప్తున్నాయి అని చెప్తున్నాను. అన్న ఒకటి, ఇప్పుడు నా జేబులో 500 రూపాయలు దొంగ నోటు ఉంది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఒరిజినల్ నోటుని ఇది నకిలీ చేశారు. ఒరిజినల్ నోటు ఉందని చెప్తుంది, ఇది ఒరిజినల్ కాకపోవచ్చు, బట్ ఒరిజినల్ నోట్ అయితే ఉంది, 500 రూపాయలు, దానికి వాల్యూ ఉందని అర్థం కదా. అలాగే యేసు సమాధి మీద కొన్ని సమాధులు దొరుకుతున్నాయంటే ఒరిజినల్ యేసు సమాధికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్గా నకిలీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇవి అనేది ఇండైరెక్ట్ మీనింగ్ కదా. మీరు యాక్చువల్గా జోసెఫియస్